హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి ఈ రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని మహింపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని మాటలు ప్రకటించుకుందాం. కాబట్టి మీరు ఎక్కడ వారు అక్కడ శ్రద్ధగా కూర్చోండి, క్రమంగా కూర్చోండి. దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి. ఏది సత్యమో తెలుసుకోండి. అసత్యమునకు దూరంగా ఉండండి, అసత్యానికి దూరంగా పారిపోండి. సత్యం ఎక్కడుంటే అక్కడ నిలబడండి, వాక్యం ఎక్కడుంటే అక్కడ నిలబడండి. దేవుని నామాన్ని మహిమపరచండి, శక్తివంతమైన ఆరాధనలో పాల్గొనండి. బలముగా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. అంతే దినాల్లో మనం ఉన్నాం. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అబద్ధ మాటలు అల్లించి ఒల్లించి చెప్పే మాటలకు, మాయ మాటలకు మోసపోవద్దు. లెమ్ము తేజరిల్లు మేలుకో కలిగి ఉండండి, ధైర్యం కలిగి ఉండండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతకండి, వాక్యానుసారంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. మరి ఈ సమయంలో సత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా దేవుడు తన సన్నిధి మనందరి మీద కుమ్మరించబడును గాక. ఆమేన్. మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తమై ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఒక మాటను గమనిస్తూ ఉన్నాం. సిలువ వేయబడాలి. మనలో ఉన్న ప్రాచీన స్వభావమును వాక్య ప్రకారంగా ఏం చేయాలంటండి? సిలువ వేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకనూ పాపమునకు దాసులుగా ఉండకుండా, మీలో ప్రాచీన స్వభావం ఉండకుండా మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. ఈరోజున చాలామంది జీవితాలలో మరి వారి పాత రోత జీవితాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంటారండి. ఇంకా పెద్ద విడ్డూరమైన విషయం ఏంటంటే, బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా వారి ప్రాచీన స్వభావం అంటే పాత అలవాట్లు, పాత రోత పాపములన్నీ కూడా కొనసాగిస్తూనే ఉంటారు. అవి బూతులు కానీ, ఆకులు ఒక్కలు కానీ, లేదంటే వ్యసనాలు కానీ, త్రాగుడు కానీ, జూదము కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, డ్యాన్సులు కానీ, సినిమాలు కానీ, షికార్లు కానీ, సీరియళ్ళు కానీ, ఒకటి కాదు రెండు కాదు, బోల్డెన్ని పాపములు ఇంకా చాలామంది క్రైస్తవుల జీవితాలలో కొనసాగించబడుతూనే ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని పిల్లలారా, మరి మీ జీవితంలో మరి మీరు ప్రాచీన స్వభావం విడిచిపెట్టి క్రీస్తుతో సిలువ వేయబడ్డానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజున దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అయ్యా, అమ్మా, ఈరోజున ప్రభువు నీకోసం వేలాడబడ్డాడు, నీకోసం నలగబడ్డాడు, నీకోసం విరగబడ్డాడు, నీకోసం తన రక్తమును చివరి రక్తం బొట్టు వరకు కూడా ఆయన కార్చాడు కదా. ఈరోజున ప్రియ దేవుని వారులారా, ఈరోజున ప్రభు కోసం నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు చెప్పిన దారిలో నడవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వాక్యమును అనుసరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వాక్యపు వెలుగులో బ్రతకడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ఒక దైవజనునిగా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. చాలామంది అంటూ ఉంటారు, అన్న బాప్టిజం ఏమో చాలా సింపుల్గా తీసేసుకున్నాను, కానీ నిలబడడం చాలా కష్టంగా ఉంది. దేవుడు చూపించే దారిలో నడవడం చాలా కష్టంగా ఉంది. ఆ దారిలో వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, ఎంతో ప్రయాసం ఉంది, నేను వెళ్ళలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, ప్రయాణం చేయలేకపోతున్నాను అని మధ్యలో ఆగిపోయేటువంటి ఎంతోమంది క్రైస్తవులు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది మరి బాప్తిసం తీసుకున్నాక ఒక 6 నెలలు లేదా ఒక సంవత్సరం చర్చి దగ్గర వద్దు అన్నా సరే ఏం చేస్తూ ఉంటారు? మందిరం ఊడుస్తూనే ఉంటారు, బాతును కడుగుతూనే ఉంటారు, పాస్టర్ అమ్మకు వంటలు చేసి పెడతా ఉంటారు, మందిరాలు అన్నీ చూసుకుంటూ ఉంటారు. A to Z పిల్లల్ని పిలుచుకొస్తారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుచుకొస్తారు, అందరినీ పిలుచుకొస్తూ ఉంటారు. ఒక సంవత్సరం 6 నెలల తర్వాత ఎవరో ఒకరు అంటారు, మీ సంఘంలో నువ్వు తప్ప ఇంకెవరు లేరా? అన్ని పనులు నువ్వే చేయాలన్నా? నీ కొడుకులు అన్ని పనులు వాళ్ళే చేయాలన్నా? నీ కూతురు వాళ్ళకి ఏమైనా పని మనుషుల ఇంట్లో అప్పసం వాళ్ళ బోకులు కడగడానికి, వాళ్ళ అంట్లు తోమడానికి, వాళ్ళ బట్టలు ఉతకడానికి అనే మాటలు వినే కొద్దీ క్రైస్తవులు బాప్తీసం తీసుకున్నటువంటి వారు కొంతమంది అయితే ఏమవుతారంటే, ఆదివారం ఒక్కటి చర్చికి పోతే చాలే మనమని మిగతా రోజులు అందరం ముఖం వైపు కూడా చూడనిటువంటి వారిని చాలామందిని చూస్తూ ఉంటాం.
ఈ రోజున జీవితాలు మార్చుకోవాలని ఆశపడుతున్నారు, కానీ మార్చుకున్న జీవితాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు, స్థిరంగా ఉండలేకపోతూ ఉన్నారు, భక్తి చేయలేకపోతూ ఉన్నారు. వాస్తవమా కాదా? మీరే చెప్పండి దేవుని పిల్లలారా. ఈ రోజున ప్రభు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీ జీవితములను ప్రభుకు అప్పగించినట్లయితే మీరు ఖచ్చితంగా సిలువ వేయబడాలి. హల్లెలూయా. చూడండి, ఒక మాట చూపిస్తాను నేను. 8వ వచనం మరియు 9వ వచనాన్ని చదువుదాం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. హల్లెలూయా. మనము క్రీస్తుతో కూడా ఏం కావాలంటండి? చనిపోవాలి. మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే క్రీస్తు ద్వారా రక్షించబడి మారుమనసు పొంది వారి జీవితాలను మార్చుకుంటారో, క్రీస్తుతో చనిపోవడానికి సిద్ధపడతారో, నూతన జీవితం ఆరంభిస్తారో, వారు చనిపోయినను బ్రతుకుదరని వాక్యంలో ఉంది. హల్లెలూయా. చాలామంది పల్లెటూర్లలో, పట్టణాలలో మనం గమనిస్తూ ఉంటాం. మరి ఈ గుడ్ ఫ్రైడే రోజున, లేదంటే ఈస్టర్ రోజున, లేదంటే మిగిలిన రోజుల్లో కానీ చాలామంది యేసుక్రీస్తు పటము అంటే ఫోటోకి దండలేసే వాళ్ళు ఉన్నారు, ఊది కడ్డీలు పెట్టే వాళ్ళు ఉన్నారు. లేరా అండి? చాలామంది ఉన్నారండి. నేటికి కూడా మామూలుగా మనం దండ ఎవరికి వేస్తాము? చనిపోయిన పటాలకి వేస్తాం కదా. యేసు ప్రభు ఇక్కడ మనం వాక్యం గమనిస్తూ ఉన్నాం. ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి, మరణం ఆయన మీద లేదు, ఇంకా ప్రభుత్వం చెల్లదు ఇంకా ఆయనకి. ఆయన మరణించిన వాడు కాదు, ఆయన మరణాన్ని జయించిన వాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని వారలారా, మరి ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరు కూడా ప్రాచీన స్వభావం అనగా మీలో ఉన్న పాత రోత జీవితాన్ని మరి మీరు విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? క్రీస్తుతో కూడా సిలువ వేయబడడానికి సిద్ధంగా ఉన్నారా? చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు ఖచ్చితంగా. ఈ లోకంలో అన్నీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు చాలామంది. నేను ఒక మాట చెప్తా చూడండి. యేసయ్య ఉంటే అన్నీ నీ పాదాల చెంతకు వస్తాయి. యేసు లేని గృహంలో అన్ని కష్టాలు, లోట్లు, కొదవలే. ఆయన నమ్మిన వారికి ఏ మేలు కొదవై ఉండదు. హల్లెలూయా. ఏ మేలు కొదవై ఉండదు. దేవుని పిల్లలారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. అయితే మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకోండి, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టండి. నీ భార్యని తాగొచ్చి కొడుతున్నావా? నీ భర్తను వేధిస్తూ ఉన్నావా? నీ మాటలతో, నీ కోరికలతో, నీ తలంపులతో మీ అత్తమామలను చీదరించుకుంటున్నావా? ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నావా? నీ కోడలను ఒక పని మనిషిలాగా నువ్వు చూస్తూ ఉన్నావా? బాప్తిజం తీసుకున్నాక నీ స్వభావం మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ తీరు మారాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. సిలువ వేయబడ్డావా? తగ్గింపు స్వభావం కలిగి ఉన్నావా? ఓర్పు కలిగి ఉన్నావా? సహనము కలిగి ఉన్నావా? ఆలోచన చేద్దాం. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఓర్పు కలిగి ఉన్నారు? ఏదైనా చిన్న తప్పు జరిగితే చాలు వెంటనే కసురుకుండేవారు, కోపపడేవారు, కొట్టేవారు, తిట్టేవారు, అనేవారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారు, కొండములు చెప్పేవారు ఎంతమంది లేరు? దేవుని నమ్మిన వారే. ఈరోజు సంఘాలని మనం చూస్తూ ఉన్నాం. అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి, సంఘాలని చీలిపోతూ ఉన్నాయి. కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘంలో చేర్చబడినటువంటి వారి మాటలు విని, చెప్పుడు మాటలు విని సంఘాలు గలిబిలైపోతూ ఉన్నాయి. అది చనిపోయిన స్వభావమేనా? చనిపోవాలి క్రీస్తులో. నీలో మరి ఇక్కడ మాటలు అక్కడ చెప్పే స్వభావం ఉంటే అదేం కావాలి? చనిపోవాలి ఆ స్వభావం. నువ్వు నూతనపరచబడాలి, నూతన జీవితం కలిగి నువ్వు బ్రతకాలి దేవునిలో. ప్రతిదీ దేవుడు చూసుకుంటాడని వదిలేసేయండి దేవునికి. ఏదైనా సరే మీ జీవితంలో ఏ వ్యతిరేకత వచ్చినా దేవునికి అప్పగించండి. ఏది మీకు ఎదురుగా వచ్చినా ప్రభువుకు అప్పగించండి. అప్పుడు దేవుడు మీ పక్షాన మీకు గొప్ప సహాయం చేస్తాడు ఆయన. మీరు చూడండి, అదే అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 4వ వచనం చూడండి ఒకసారి, అద్భుతమైన మాట. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనం బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిబెట్టబడితిమి. హల్లెలూయా. నీలో ఉన్న పాపము ఏం కావాలండి? పాతిపెట్టబడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పాతి పెట్టబడే స్వభావం. పాతి పెడుతున్నావా? నీలో ఉన్నటువంటి సమస్త లోక కార్యాలన్నీ, లోక తలంపులన్నీ, లోకాచార, లోక పద్ధతులన్నీ పాతి పెడుతున్నావా? అమ్మా, ఈరోజు దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు. చేతిలో బైబిల్ పట్టుకొని, తల మీద ముసుగేసుకొని, తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకొని, సంఖలో ఒక బ్యాగ్ వేసుకుంటేనే క్రైస్తవులం అయిపోము. సిలువ వేయబడాలి, చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. తర్వాత
నీలో ఉన్న పాత రోత అన్నీ కూడా ఏం చేయాలి? పాతి పెట్టాలి, విసర్జించాలి పాపమును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఈ మాటలు ఎంత దూరం వినిపిస్తున్నాయో దేవుడు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినును గాక. గమనించండి, దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. దేవుడు ఎందుకు నీకోసం ప్రాణం పెట్టాడు నీకు తెలియదా? దేనికోసమైనా వేలాడబడ్డాడు నీకు తెలియదా? నీకోసమే కదా, నీ పాపముల కోసమే కదా. ఇంకా పాపము లోకంలోనే బతుకుతావా? పాపమును విడిచిపెట్టకుండా, ఈ లోకాన్ని అసహించుకోకుండా దేవుని అసహించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇంకా నేటికి కూడా. ఏమే నువ్వు వెళ్ళే చర్చికి నేను రాను, యేసుప్రభు కాడికి ఎవరు వస్తారనే భర్తలు ఉన్నారండి నేటికి కూడా. ఎరా ఎందుకు పోతున్నారా మీరు చర్చికి అని అరిచే తల్లిదండ్రులు ఉన్నారమ్మా నేటికి కూడా. పుట్టకతో క్రైస్తవులు కానీ మందిరం ముఖం కూడా చూడని వాళ్ళు నేటికి ఎంతోమంది ఉన్నారండి. ఆదివారం పుట్ట మందిరానికి వెళ్ళి ప్రభువును స్తుతించుదామని ఆశ కలిగిన వరకు లేరండి ఈరోజు చాలామంది. ఈ మధ్య అయితే ఇంకా పెద్ద ఫ్యాషన్ ఒకటి వచ్చింది, అందరు యూట్యూబ్ లైవ్లు ఫాలో అవుతున్నారండి. ఇంట్లో ఉండే కానుకలు పంపిస్తూ ఉన్నారు. ఇంట్లోనే మరి రొట్టె ద్రాక్షరసం తయారు చేసుకొని త్రాగే కుటుంబాలు నేటికి ఉన్నాయి. సంఘానికి వెళ్ళాలి. హల్లెలూయా. భక్తి చేయడం ఆరంభం చేయండి, భక్తిలో మునిగి తేలండి, విశ్వాస పోరాడండి, దేవుని కోసం కష్టపడండి, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ప్రకటించండి, దానికోసం ప్రయాసపడదాం. అది దేవుడు మన దగ్గర నుండి కోరుకుండేది. హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగే సమయంలో విత్తిన వాక్యాన్ని దీవించని ఆశీర్వదించండి. ఎందరైతే మరి నీ మాటలు విన్నారో ప్రభా, ప్రతి మాటను కూడా ఫలభరితంగా చేయమని వేడుకుంటూ, వారి పిల్లలను వారి కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటూ, వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ మేలుతో తృప్తిపరచని వేడుకుంటూ, నీ కృప వారి మీద మెండుగా కుమ్మరించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయం. ప్రవేశు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి గమనించండి, ఈ పరిచర్య ఎంతో భారభరితంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా తప్పక సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. మరి మీరు ఎవరో ఒకరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఎవరో ఇస్తారని మాత్రం అనుకోవద్దు. దయచేసి మీ వంతు మీ భాగమును ప్రభు సన్నిధికి సమర్పించండి. సువార్త భారము కలిగి బాధ్యత కలిగి ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. మీకు చివరిలో మరి మంద నిర్మాణం కూడా చూపిస్తారు. దయచేసి మంద నిర్మాణం కూడా మీరు చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, మరి మీరు ప్రేరేపించబడినట్లయితే మీరు వెంటనే మీ ఫోన్పే ఆన్ చేయండి. ఇక్కడ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు వెంటనే ఫోన్పే చేయండి. అలాగే ఫోన్పే చేసిన తర్వాత మాకు ఒక ఫోన్ చేయండి. మాకు మీ కానుక అందిందో లేదో కూడా మీకు మేము తెలియపరుస్తాం. అలాగే మీ ప్రార్థన వసతులు, ప్రార్థన భారాలు ఉన్నట్లయితే మాకు తెలియపరచండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రత్యేక ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్య కోసం ప్రార్థన చేసుకోండి. ఆగిపోయిన మందిర నిర్మాణం స్లాబ్ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఒక యవనస్తునిగా, మరి మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ అన్నగా, మీ మనవడిగా ఎంతగానో కష్టపడుతూ ఉన్నాను. మరి మీరందరూ కూడా సహకరించాలని మరీ ప్రభు పేరిట మనవి చేస్తూ, మరి అందరికీ వందనాలు. ఉంటానమ్మా, అయ్యా ఉంటానయ్యా, అమ్మా ఉంటానమ్మా, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి గమనించండి, గడిచిన 2-3 వారాల నుంచి మీకు తెలియపరుస్తూనే ఉన్నాం. మందిర నిర్మాణం స్లాబ్ విషయంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాం, సహకరించమని కోరుతా ఉన్నాం. డిసెంబర్ 1వ వారంలో మరి మందిరానికి స్లాబ్ వేయాలని దేవుడు సమాధానం ఇచ్చాడు. మన దగ్గర అయితే ఏమీ లేదు. అయితే దేవుని కృపను బట్టి ఈరోజు మీ మధ్యలోకి రావడానికి ప్రభు సహాయం చేశాడు. కాబట్టి మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మీ అందరికి తెలిసినట్టుగా ఈ స్లాబ్ పూర్తి కావాలంటే దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. ఒక 200 మంది 10,000 రూపాయలు చొప్పున కొడితే 20 లక్షలు అవుతుంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు అని దయచేసి అనద్దు. దేవుని మంద నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తును అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది.
దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కలో ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం, సాయి శక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తే అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మరి స్లాబ్ విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఈ వారంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు దయచేసి గమనించండి. ఈ వారంలో మరి మన స్లాబ్ పనులు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు, దయచేసి ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము, అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకం ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి మీకున్న దాంట్లో నాకు నేను ఒక ఫోన్ చేసింది, అన్నయ్య నేను నవంబర్ నెల అంతా కూడా మరి ఉదయం టిఫిన్ మానేసి మరి ఆ టిఫిన్ డబ్బులు, మా కుటుంబం డబ్బులు దాదాపుగా మరి 4,000 రూపాయలు నేను నీకు ఫోన్పే చేస్తానని చేసిందమ్మ. కొంతమంది అయితే పెన్షన్ డబ్బులు మొత్తం పంపించారు, కొంతమంది అయితే ఉండీలలో దాచిపెట్టుకునే డబ్బులు పంపించారు. నిజంగా నాకైతే చెప్పలేని సంతోషమైంది. దేవుని మీద ఎంత ఆసక్తి ఉందండి కొంతమందికి. అలాగే ఈ కార్యక్రమాలు నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు నాకు. ఇది పెద్ద శాటిలైట్ ఛానల్, ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. మరి జ్ఞాపకం చేసుకోండి, మందరి స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేవుని మందిర నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకను విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మందిర నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. మొదటి వారంలో మరి స్లాబ్ వేయాలని ఆశపడుతున్నాం. కాబట్టి కడ్డీలు సమర్పించాలనుకున్న వారు కడ్డీలు సమర్పించవచ్చు, సిమెంట్ సమర్పించాలని ఆశపడుతున్న వారు సిమెంట్ సమర్పించవచ్చు. లేదా మొత్తం మేమే చేస్తామయ్యా, భారం అంతా మేమే పెట్టుకుంటాము, మమ్మల్ని దేవుడు దీవించాడయ్యా, మమ్మల్ని సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడయ్యా అని వారు ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కుటుంబం తరపున ఆ పని మీరు చేయొచ్చు. జ్ఞాపకం ఇంతవరకు దీన్ని తీసుకురాగలిగాను దేవుని మహాకృపను బట్టి. కాబట్టి మిగతా స్లాబ్ పని ఎంతో భారమైనది, ఎక్కువ డబ్బు, దేవుని మీద ఆసక్తి నాకుంది, నేను చేయగలననే ధైర్యం నాకుంది. కాబట్టి నేను అడుగు ముందుకేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని, ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి. కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, స్కాన్ చేయండి, మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దయచేసి స్లాబ్ విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి. ఈ పరిచర్యల పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలామంది సాక్షులు చెప్తున్నారు, అయ్యా మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు. దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము క్రిస్మస్ కల్లా ప్రతిష్ఠించి క్రిస్మస్ ఆరాధన అందులో మనం చేయాలని ఆశపడతా ఉన్నామండి. కాబట్టి మనకి ఎక్కువ సమయం లేదండి, కేవలం ఈ వారం మాత్రమే సమయం ఉంది. లేదా ఈ రోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. నాకు నేను ఒక ఆమె ఫోన్ చేసిన, అన్నయ్య మరి నా వేలుకు ఒక ఉంగరం ఉంది, దాన్ని నేను అమ్మేసి నేను నీకు పంపిస్తాను అన్నయ్య అనేది. నా కళ్ళు నీళ్ళు గారిపోయాయండి. ఎంతో సంతోషం వేసిందండి. నేను ఎవరినండి చెప్పండి, కానీ నా సేవను గుర్తించి దేవుని ప్రేమను బట్టి నిజంగా ఇట్లా చాలామంది ముందుకు వస్తూ ఉంటే నిజంగా వారికి ఏమి ఇచ్చినా కూడా నేను వారు నేను తీర్చుకోలేనండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మంది నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మంది నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే
మాకు ఫోన్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ లేదంటే వేరే పెడతాం. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. ఏదో నాకు దేవుని మీద భయం ఉంది, ఆయనకు లెక్క చెప్పాలి. ఏంటంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. ఆ ఒక స్పృహలో నేను ఉన్నానండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి. ఇది ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాను. మా 25 సెంట్ల స్థలము దేవునికి ఇచ్చేసామండి. మేము చిన్న రూమ్లో ఉంటున్నాం. మీకు మా ఇల్లు కూడా చూపించాం అనేకమైన సార్లు. ఎందుకు చూపిస్తున్నామండి? ఇన్నిటి కాలంలో సేవకులు ఎవరైనా గృహాన్ని చూపించారండి? కానీ నేను చూపిస్తున్నాను, ఎందుకంటే మా స్థితి అదేనండి. కానీ నాకు దేవుణ్ణి గణపరచాలని ఆశ, దేవుని మందిరాన్ని కట్టాలని ఆశ ఉంది, అనేకులకు సువార్త ప్రకటించాలని ఆశ ఉందండి. వాటి లోకల్ ఏది సంపాదించాలని ఆశ నాకు లేదు, కానీ దేవుని సంపాదించాలని, అనేకులకు దేవుని సంపాదించి పెట్టాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరందరూ కూడా చేయి కలిపి ఈ గొప్ప మందిరంలో మరి మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సహకరించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను, మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా 5,000 10,000 దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత, దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. గమనించండి, నా ప్రసంగాల ద్వారా మీరు ఎంతో దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడతా ఉన్నారు. కాబట్టి ప్రసంగాలు మీకు ఉచితంగా అందిస్తూ ఉన్నాం. మీ దగ్గర ₹1 తీసుకోవట్లేదు. ఏ రోజు కూడా టీవీ ప్రోగ్రాములకు స్పాన్సర్ చేయండి అని కూడా అడగలేదు. మొట్టమొదటిసారిగా స్లాబ్ కోసం మరి అడుగుతూ ఉన్నాం. ఒక 20 లక్షలు పైచిలుకు మనకు డబ్బు అవసరం ఉంది. కాబట్టి మీరు ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. స్క్రీన్ మీద మీకు ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబర్ కనపడతా ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఫోన్పే, గూగుల్ పే లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. నేనేమో అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఫోన్లు చేస్తున్న వారి కొరకు, మెసేజ్ పెడుతున్న వారి కొరకు, వాట్సాప్లో వారి ప్రార్థన అవసరం తెలియపరుస్తున్న వారందరి కొరకు నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు కూడా ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. తప్పకుండా ఈ మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు సహకరించండి. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలో దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనుకడుగు వేయొద్దు. దేవుని పనికి మీరు ముందుండండి. మీరు కానీ దేవుని పనికి సహకరిస్తే, దేవుడు అన్నాడు కదా, బీదలను కనుకరించేవాడు దేవునికి అప్పిచ్చువాడు అన్నాడు. నిజంగా నేనైతే ప్రభు సన్నిధిలో ధనవంతున్నే, ప్రభు కలిగిన ధనవంతున్నే, కానీ ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా అంటే చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్తం అమ్ముకున్నాము కూడా అండి. మావన్నీ అంటే నా భార్యవే నావేనే కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం.
అయినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా, అందరికి దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. కల్వరి ప్రార్థన టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ఎంతో 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 మీరు ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా మేము ఎత్తు లేపాలనుకుంటున్నాం. చాలా ఎత్తు లేపాలి. ఇది దాదాపుగా 2.5 అడుగు ఎత్తు లేపాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్ లో, టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం, యూట్యూబ్ లో చూడండి ఒకసారి మందిర నిర్మాణం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పుగా మాత్రం అనుకోవద్దు. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలంగా నిర్మించబడతా ఉంది. గమనించండి, ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా? ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ అండి, ఎక్విప్మెంట్ రూమ్స్. గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నారు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు, మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాం. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్ లో చూడండి. ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు, క్రాక్లు వస్తా ఉన్నాయి. దాదాపు 6 నెలల నుంచి మంది నిర్మాణం ఆగిపోయింది. ఇటీవల కాలంలోనే ఒక పొద్దుటూరు నుంచి ఒక అమ్మగారు వచ్చి కొంచెం మట్టి తొలించారు. అదే రీతిగా కొంచెం పిల్లర్స్ వేయించి వెళ్ళారు వాళ్ళు. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి. మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి పూనుకోండి. వీడియో ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు నాకైతే తెలియదు, కానీ దేవుడి గొప్ప మహామందిరానికి మీ వంతు మీరు సహకరిస్తారని ఎంతగానో ఆశపడుతూ, కాబట్టి మీ వంతు మీరు సహకరించండి, ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా భార్య కొరకు, నా చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తూ దేవుడు మీ అందరికి తోడై మిమ్మల్ని ఆశీర్వదించి జీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.